హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఆన్ కండిషన్ దట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్ కండిషన్ దట్ అంటే ఆ షరతుకు లోబడి అని అర్థం. ఆన్ కండిషన్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒక షరతుకు లోబడి అని చెప్పే సందర్భంలో మనం ఆన్ కండిషన్ దట్ను ఉపయోగిస్తాము. ఐల్ ఫర్గివ్ ఆన్ కండిషన్ దట్ యూ డు నాట్ రిపీట్ ద అఫెన్స్. నీవు మరలా ఆ నేరం చేయకూడదనే షరతుతో నేను నిన్ను మన్నిస్తున్నాను. ఐ విల్ గివ్ యూ ద లోన్ ఆన్ కండిషన్ దట్ యూ రీపే ఇట్ బై దిస్ మంత్ ఎండ్. ఈ నెలాఖరులోపు తిరిగి ఇచ్చే షరతు మీద నీకు నేను అప్పు ఇస్తాను. హీ వాజ్ లెఫ్ట్ ఆఫ్ ఆన్ కండిషన్ దట్ హీ వుడ్ నాట్ రిపీట్ ద అఫెన్స్. ఆ తప్పు మళ్లీ చేయకూడదనే షరతు మీద అతను వదిలివేయబడ్డాడు. ఐ విల్ గివ్ యూ ద జాబ్ ఆన్ కండిషన్ దట్ యూ రెడీ టు డూ ఎనీ వర్క్. నీవు ఏ పనైనా సరే చేయవలననే షరతుతో నీకు నేను ఉద్యోగం ఇస్తాను. ఆన్ కండిషన్ దట్ అంటే ఆ షరతుకు లోబడి అని అర్థం. ఆన్ కండిషన్ దట్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో ఒక షరతుకు లోబడి అని చెప్పే సందర్భంలో మనం ఆన్ కండిషన్ దట్ను ఉపయోగిస్తాము. ఐల్ ఫర్గివ్ ఆన్ కండిషన్ దట్ యూ డు నాట్ రిపీట్ ద అఫెన్స్. నీవు మరలా ఆ నేరం చేయకూడదనే షరతుతో నేను నిన్ను మన్నిస్తున్నాను. ఐ విల్ గివ్ యూ ద లోన్ ఆన్ కండిషన్ దట్ యూ రీపే ఇట్ బై దిస్ మంత్ ఎండ్. ఈ నెలాఖరులోపు తిరిగి ఇచ్చే షరతు మీద నీకు నేను అప్పు ఇస్తాను. హీ వాజ్ లెఫ్ట్ ఆఫ్ ఆన్ కండిషన్ దట్ హీ వుడ్ నాట్ రిపీట్ ద అఫెన్స్. ఆ తప్పు మళ్లీ చేయకూడదనే షరతు మీద అతను వదిలివేయబడ్డాడు. ఐ విల్ గివ్ యూ ద జాబ్ ఆన్ కండిషన్ దట్ యూ రెడీ టు డూ ఎనీ వర్క్. నీవు ఏ పనైనా సరే చేయవలననే షరతుతో నీకు నేను ఉద్యోగం ఇస్తాను.